ఎక్స్ట్రా జబర్దస్త్. డాన్స్ ఎరగదీస్తారా? నువ్వు కూడా బాగా సిద్ధయ్యా. ఏమన్నా ఈ మధ్య మనం డాన్స్ బాగా చేస్తున్నాం రా. అవును, డాన్సే బాగా చేస్తున్నాం. ఏం అలా అంటావు? ఏమన్నాంటి ఊర్లో పరువు పోతుంది. ఇంకో 4 రోజులు జాతర, మనం ఏం చేయలేదు. ఊర్లో అందరూ మనం ఏం చేస్తాం వెయిట్ చేస్తున్నారు. ఏం చేయాలి అలాంటావేంట్రా? 4 రోజులు జాతర పెట్టుకొని నేను రాత్రి అంతా షాపింగ్ చేశా. షాపింగ్ కాదురా, స్టేజ్ మీద చేయి మన పెర్ఫార్మెన్స్ చూసి ఏం చేస్తాను వెయిట్ చేస్తాను అందరూ. స్టేజ్ మీద డ్రామా అంటే ద్రౌపది వస్త్రాభరణం చేద్దాం రా. లాస్ట్ ఇయర్ చేశాంగా, ద్రౌపదిని తీసుకొని రారా అంటే స్టేజ్ మీద జీన్ ప్యాంట్ టీషర్ట్ అయితే తీసుకొచ్చావు. కొంచెం ట్రెండీగా ఉంటుందని అలా చేశాను. ఏ లాగలితే నా జుత్తులో హక్కున్నా నేను. ఓ పని చేద్దాం, పాండవ వనవాసం చేద్దాం. మున్సల్తం చేశాను అది. పాండవ వనవాసం ఏం పెడతారా స్టేజ్ మీద? అడవి సెటప్ ఉంటుంది. నువ్వేం పెట్టారా? నేను బాడీ సెటప్ పెట్టా. దేనికి అంటే పాండవులు అడవులో వెళ్తే రిలాక్స్ అవుతాను బార్లోని. నిన్ను వదిలేస్తే అన్నమయ్య సినిమా కూడా ఐటమ్ సాంగ్ కొడుతావు నువ్వు. అద్భుతమైన ఐడియారా. రాఘవేంద్ర ఫోన్ చేద్దాం కలిపి. కొత్తగా ఆలోచించరా, జర్నలిస్ట్ గారు పెర్ఫార్మెన్స్ కరెక్ట్ చేయకపోయావు గుడ్లు టమాటాలు కొట్టరు, 500 1000 నోట్లు కొడతారు. అవే చీపు దొరుకుతున్నాయి ఇప్పుడు. మన పౌరాణికలు అన్ని రీమిక్స్ చేసి బాహుబలి 2 చేద్దాం రా. అప్పుడు నువ్వే చెప్పచ్చు కదా ఐడియా. అవునరా, ఆ పక్క దీంట్లోనే వాళ్ళు ఏం చేస్తున్నారా? రే, ఆ పక్క వీధిలో రేష్మి తీసుకొస్తున్నారు యాంకర్ గా. ఎక్కడికి వెళ్తున్నారా? ఒకసారి చూసొద్దామని. మంచి లవ్ స్టోరీ రాశాను. నువ్వు లవర్, నేను అన్నీని. ఓకే, నీకు లవర్ ఉంటది, దానికి ఒక ఫాదర్ ఉంటారు. అంటే అమ్మాయిగా నువ్వు అన్నయ్య, నేను లవర్. ఓకే, మరి తండ్రి క్యారెక్టర్ ఎవరు చేస్తారు? మనకి సీనియర్ చెప్పాను రా. సీనియర్ గారు వస్తున్నాడా? బాగానే ఎరా సీనియా, ఏ లేట్ ఏంటి? వస్తా ఉంటే దారి మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయినా. ఎవడో మానవుల్లో వచ్చాడు, వచ్చి సోడా తాగిపించాడు. మరి ఏంటి మందు వాసన వస్తుంది? అంటే వచ్చోడ తాగను కదా, మందు కూడా కలపమని కలిపి. ఊళ్ళో లేవేట్రా? హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ డీ జోడి చూడడానికి. అలా లోపలికి ఇలాగే నడుచుకుంటూ వెళ్తా ఉంటే తరుణ్ మస్తు కింద మీద చూసుకోకుండా డీజే ఫైనలిస్ట్ చేసి నన్ను. ఏ నిన్నే? ఏ స్టెప్ వేసా? ఈ స్టెప్ గా ఫైనల్ చేస్తావా? మరి కాంపిటీషన్ ఏం చేస్తావు? కాంపిటీషన్ కూడా చేస్తాను. అవన్నీ కాదు గానీ మన ఊరు జాతర వస్తుంది తెలుసు కదా. ఇస్తారు మామూలు చేయట్లే జాతర, సూపర్ చేస్తున్నారు. అందుకని షాపింగ్ చేస్తాను. ఇదే పని చేసేది కూడా, అందుకే రాజం చేయొద్దు. అందుకనే మనం మంచి పెర్ఫార్మెన్స్ చేయాలి, జనాలతో శబాస్ అనిపించుకోవాలి. మన స్టేజ్ భారీ ఎత్తున ఉండాలి ఈసారి. అంత ఎత్తుంటే వేసే డ్రామా ఏం కనిపెట్టదా? నువ్వు వాడు చేసుకోండి. ఏదో ఫ్లో వేస్తానంటే మనం వేసే డ్రామా మామూలు కాదు, ఓ మంచి లవ్ స్టోరీ. అదేందా, నువ్వు ఫాదర్ క్యారెక్టర్, నేను అన్ని క్యారెక్టర్. వీడు లవరు, ఇడుకో లవర్ ఉంటది. లవర్ అంటే మంచి అమ్మాయి. లాస్ట్ టైం తీసుకొచ్చిన అమ్మాయి తీసుకొద్దాం రా. తీసుకొచ్చాడు. ఏం క్యారెక్టర్ ఇచ్చాడు? మనం దానికి పిల్ల క్యారెక్టర్ ఇచ్చాం. 3 నెలల తర్వాత తల్లి క్యారెక్టర్ చేసాడండి. అది ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. సినిమా ఎడిట్ చేసి టైటిల్ కూడా పెట్టుకున్నాడు. టైటిల్ ఎవడ పడితే డైరెక్షన్ బాగుందా లేదా అనేది ఇంపార్టెంట్. అమ్మాయిని తీసుకొస్తాను. ఇదంతా మీ ఇద్దరు తీసేవద్దు, మీరు ఇలా వెంటనే ఓ మంచి అమ్మాయిని తీసుకొస్తున్నా. తీసుకొస్తున్నావా? ఎంత తీసుకుంటది? డ్రామాకి తీసుకొస్తున్నా. అదే డ్రామాకి ఎంత తీసుకుంటది అడిగారు బాబు. అడగట్లేదు. అమ్మాయి మామూలు పెర్ఫార్మెన్స్ చేయదు. మిస్ ఇండియా కాంపిటీషన్ కూడా వెళ్ళింది అమ్మాయి. ఏంటి మిస్ ఇండియా కాంపిటీషన్ వెళ్ళిన అమ్మాయి ఎక్కడేం చెప్తుంది? అంటే ఆడ కాంపిటీషన్ వెళ్ళి చూడడానికి ఎంత అమ్మాయి చూడడానికి వెళ్ళింది. కేవలం డ్రామా చేయడానికి చెప్పాడు. తీసుకుంటాను అడిగి. అరే కాదు, ఇప్పుడు అమ్మాయి వస్తుందంటే మరి మనం ఇప్పుడు డబ్బులు అన్ని సెట్ చేసుకుని ఇవ్వాలి కదా. ఎలాగా? మర్చిపోయాను. రే అమ్మాయి డబ్బులు తండ్రి క్యారెక్టర్ కదా, 2000. 2000 ఏంట్రా? తండ్రి క్యారెక్టర్ అంత ఇస్తాం, మరి ఇంకేమిస్తాం? ఇప్పుడు మీరు ఇద్దరు చేయకుండా అమ్మాయి నాకు వదిలేస్తే ఎంత తీసుకుంటారు? అమ్మాయి డ్రామా చేయడం తీసుకొచ్చాను. అదే డ్రామాకేరా నేను అడిగింది. మొత్తం నేనేవారు ఎప్పుడు నా దగ్గర ఎక్కువ దొప్పుతారు, మీరు ఎంతో తక్కువ ఇస్తారు. నువ్వెంత ఇస్తావు? అన్ని క్యారెక్టర్ 1000 ఇస్తారు. 1000 రూపాయల? మరి అన్ని క్యారెక్టర్ ఎంత ఇస్తారు? చిలక ఇదిగో
నీ పేరేంటి? దూది. అబ్బా, అందుకే మెత్తగా ఉన్నావు. అవును, బాగా మెత్తగా ఉంది. ఏం చేస్తుంటావు? నీళ్ళలో వేస్తే తడిచిపోతాను, ఎండలు పెడితే ఆరిపోతాను, ఎవడన్నా నలిపేస్తే నల్లిగిపోతాను. నేను నలిపేస్తా. నీ హాబీస్ ఏంటి? అదేంటి, నా గురించి మీకు తెలియదా? యూట్యూబ్ లో నా వీడియోలు హల్చల్ చేస్తున్నాయి తెలుసా? యూట్యూబ్. www.దూది అని కొడితే నా వీడియోలు అన్ని వస్తాయి. నా వీడియో చూసి సన్నీ లియోన్ కూడా సిగ్గుపడుతుంది. సన్నీ లియోన్ కూడా సిగ్గుపడుతుంది. ఏం చేస్తుంటావు? వంటల ప్రోగ్రామ్. వంటల ప్రోగ్రామ్. మరి సన్నీ లియోన్ ఎందుకు సిగ్గుపడిద్ది? దానికి వంట రాదుగా. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం, నేను రెడీ. ఎక్కడరా? అదే డైలాగ్ చెప్పాలి కదా. నేను చెప్తా, అర్థమైందా? నేను చెప్తా. ఇగోమ్మ, నీ క్యారెక్టర్ చదువుకో, నీ క్యారెక్టర్ చదువుకో. ఆడి క్యారెక్టర్ లేదు కదా, ఆడికి ఎందుకు? ఇందులో లవర్ క్యారెక్టర్ ఉందిలే. ఇగో ఈయన లవరు, దా. నేను మీ అన్నీ. ఇంకా యాక్షన్ చెప్పలేదు. అంటే నేను మీ అన్నీని, ఈయన నేను తండ్రి. అర్థమైందా? సరే అన్న. క్యారెక్టర్ తండ్రి క్యారెక్టరే. నువ్వు క్యారెక్టర్ లో ఉండు. రెడీ? రెడీయా? నేను చదివేసాను తండ్రి గారు, నేను చేస్తాను. యాక్షన్ చెప్పండి. యాక్షన్. కట్ 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 కట్. ఏరా ఎలా చేస్తున్నారా? నీ లవర్ గారు నేను చేస్తాను అంతే. నీ లవర్ గారు నేను చేస్తాను. డబ్బులు నేను ఎక్కువ ఇస్తాను. నేను లవర్ కట్టుకెళ్ళి లీడర్ చేస్తారా? నువ్వు చెయ్యి, అలా చేస్తావు. నువ్వు చెయ్యి, నువ్వు ఎలా చేస్తావు? నేను చూస్తాను. చెయ్యి. అరే నువ్వు ఫాదర్ కావాలని చెప్పు, 20,000 ఇస్తాను. నేను నేను చేస్తాను అంతే. నా పరువు పోతరా? అమ్మ ఏమనుకుంటుంది నా కోసం? కొంచెం అబ్బాయిలా మాట్లాడరా. వెళ్ళిపోయాడు. ఆ దున్నడికి వెళ్ళిపోయాడు ఎప్పుడే. అరే నువ్వు యాక్షన్ చెప్పరా, ఫీల్ లో ఉన్నావు. ఎక్స్ప్రెషన్ ఏం కనిపిస్తుంది జుట్టుతున్నా? అలా కాదు, ఎక్స్ప్రెస్ నేను చూపుతానండు. ఒకసారి చూసి నేర్చుకో. నువ్వు చూసుకుంటావు. యాక్షన్ చెప్పు. యాక్షన్. ఎంత బాగున్నా తెలుసా ఈరోజు? మన ఇద్దరం కలిసి ప్రేమించుకున్నాం. పంపించండి నా దగ్గర. తండ్రి ఉంటాడు, తండ్రి దగ్గర పంపించి నువ్వు ఆధార్ కదా తన్ని పంపిస్తాడు. నువ్వు ఎంత 2,000 ఇస్తే మొత్తం పంపిస్తాడు. 10,000 ఇచ్చిన అహంకారం నీకు ఎక్కువ. నీకు మా డైలాగ్ అవ్వాలి దగ్గర పంపించాలంటే డైలాగ్ ఇద్దరు పంపించు. నువ్వు పంపిస్తావు. పంపించు. 10,000 ఇచ్చే చెప్పు. నువ్వు పంపించండి. డైలాగ్ అది డైలాగ్. నెక్స్ట్ పంపించాడు దగ్గరికి. పంపిస్తా. నాకు యాక్షన్. పంపించా. గో. మీ ఇద్దరు కాదు కదా, అన్ని క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ నా లవర్. ఓకేనా? అరే నేను అన్నయ్య. అరే డబ్బులు ఇచ్చి నేను నీ అన్న గారు నేను అంటాను. నువ్వు అన్ని క్యారెక్టర్ చేసుకో. నువ్వు ఫాదర్ గారు ఫాదరా? అరే అసలే ఉండదురా. అసలే ఉండదురా. అంటే డైలాగ్ అది చెట్లలో పొట్టుల్లో ఎన్ని రోజులను ప్రేమించుకుంటాను చెప్పు. ఏదో రోజు మీరు ఆనగాని చూసారంటే మన ఇద్దరిని అప్పుడు అప్ప ఏంటో కళలో వచ్చిందాక ఏ కళ? అమ్మాయిలను ముద్దు పెట్టుకున్నట్ట పెర్ఫార్మెన్స్. నువ్వు లవర్ క్యారెక్టర్ రా. నువ్వు లవర్ క్యారెక్టర్ చెప్తాను. నువ్వు రారా, ఏం చేస్తాడు చూస్తా. నువ్వు ఫాదర్ క్యారెక్టర్ రా. యాక్షన్. ప్రియా నేను చూస్తాను. తల్లి నువ్వు ఈడుతో ఏంటమ్మా ఇది? నిన్ను ఎలా పెంచాను, నువ్వు ఎలా చేస్తున్నావు అసలు? ఈ డ్రామా వద్దు, కొత్త డ్రామా. నాకు నచ్చలేదు ఇది. ఇప్పుడు మీ ఇద్దరికి కళ్ళు కనిపించమాట. మీ ఇద్దరు సమాజ సేవ చేస్తుంటాం. మీరు రోడ్డు దాడుతుంటే మీరు రోడ్డు సమాజ సేవ అంతే. ఓకేనా? మీ ఇద్దరు కళ్ళు యాక్ట్ చేయండి. సరే. చూడు ప్రియా, ఈ ప్రపంచం ఎంత ఎరుదు కాకపోతే ఒక ఇద్దరు కళ్ళు రోడ్డు దాడుతున్నారు. ఒకసారి రోడ్డు దాటించి వస్తాను. ఓకేనా? రోడ్డు దాటించండి. క్యాన్సిల్. ఈ డ్రామా కూడా వద్దు. పట్టుకోలేదు. ఇలా కాదురా, మీ ఇద్దరికి దాని చెల్లి అవుద్ది. చిన్నప్పుడు ఎప్పుడో జాతరలో తప్పడిపోయింది మాట. చెల్లి ఒకసారి సడన్ గా కనిపించింది మీకు. ఇప్పుడు చెల్లిని చూసి మీరు ఆడాలి. అదేందా చెల్లెమ్మ నువ్వు అడిగెళ్ళిపోయావని. దారా ఇప్పుడు చేయండి రా. ఎలా అదిగో మీ అన్నయ్యలు చూసావా? చిన్నప్పుడు ఎప్పుడు వదిలేశారు. హలో, మన సొంత దొరికిందా? ఇప్పుడు ఉన్న అమ్మాయి
వరుసకి మరదలవుతా మరదలా దా, మరదలందా. మరదలంటే మన ఇద్దరికి ఇప్పుడు ఏం చేస్తున్నారా? మా ప్రెసిడెంట్ గారు వచ్చారు. ప్రెసిడెంట్ గారు. మీరే ఉంటే తల చేయండి. వాయా వరుసలు ఉండవు, కక్కుర్తి. అది హీరోయిన్ అమ్మాయి అనుకున్నారు మీరా? మన సుబ్బయ్య కొడుకు రామయ్యరావు కూడా. ఏంటి రామయ్య జంట అయినా బాగున్నాడు సార్. అయ్యో